ఈ 3 అలవాట్ల వల్ల ఫెర్టిలిటీ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది. మనం కనీసం వీటిని రియలైజ్ అవ్వలేకపోతున్నాం. మనం వీటిని తెలుసుకోవడం వల్ల సర్ప్రైజింగ్గా కూడా ఫీల్ అవుతాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శ్రీకరి, హోమియోపతి ఫిజిషియన్. ఈ అలవాట్లలో నంబర్ 1, చాలామంది జెంట్స్ మొబైల్ ఫోన్స్ పాకెట్స్లో ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల రేడియేషన్ ఎక్కువగా జనరేట్ అవుతుంది. హీట్ కూడా ఎక్కువగా జనరేట్ అవ్వడం వల్ల స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. స్పర్మ్ హెల్త్ కూడా మెస్అప్ అయిపోతుంది టోటల్గా. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైతే మొబైల్ ఫోన్స్ పాకెట్లో పెట్టుకుంటున్నారో వాళ్ళు ప్లీజ్ కీప్ ఇట్ అవే ఫ్రమ్ ద బాడీ అని చెప్తూ ఉంటాం. నంబర్ 2, ఎక్కువగా హాట్ వాటర్ బాతింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి చాలా రిలాక్సేషన్గా అనిపించవచ్చు, కానీ స్పర్మ్ కౌంట్ని ఇంకా స్పర్మ్ హెల్త్ని ఇది కూడా టోటల్గా దెబ్బతీస్తుంది. కాబట్టి హాట్ వాటర్ బాతింగ్ని కంప్లీట్గా వదిలేసి కూల్ షవర్స్కి షిఫ్ట్ అయిపోండి. నంబర్ 3, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని మన అందరికీ తెలిసిందే. ఇది లంగ్ ఒకటే కాదండి, స్మోకింగ్ వల్ల లంగ్స్ ఒకటే పాడవుతాయి అనేది అబద్ధం. దీనివల్ల టోటల్ బాడీలో చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్ అంటే వేరే ఎవరైనా సరే స్మోక్ చేయడం వల్ల ఆ స్మోక్ని మనం పీల్చడం వల్ల కూడా స్పర్మ్ కౌంట్ ఇంకా హెల్త్ అనేది టోటల్గా దెబ్బతింటుంది. కాబట్టి స్టే అవే ఫ్రమ్ దట్ హ్యాబిట్ అని చెప్తాను. సో ప్లీజ్ ఈ 3 థింగ్స్ని మనం కనుక గమనించుకోగలిగితే ఫర్టిలిటీని మనం మెయింటైన్ చేసుకోవచ్చు, ఇన్ఫర్టిలిటీ అనేది తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ టు ఎవ్రీవన్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్